హాయ్ అండి. 6th to 10th క్లాస్ ఆల్ బయాలజీ టాపిక్స్ డిస్కషన్ లో భాగంగా 7th క్లాస్ లో ఉన్నటువంటి నెక్స్ట్ టాపిక్ జీవుల్లో శ్వాసక్రియ, రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్ అనే టాపిక్ మనం డిస్కస్ చేసాం. ప్రీవియస్ టాపిక్ లో మనం ఏం చదివినాం? న్యూట్రిషన్ ఇన్ అనిమల్స్. న్యూట్రిషన్ జీర్ణక్రియ టోటల్ ఆ ప్రక్రియలో ఎక్కడెక్కడ మనం శక్తి అనే మాట వాడలేదు. శక్తిని మనం తీసుకోవట్లేదు. ఎక్కడెక్కడ ఫుడ్ తీసుకున్నాం, ఆ ఫుడ్ అనేటువంటిది బ్లడ్ లో కలుస్తుంది. ఏ ప్రక్రియలో? జీర్ణక్రియ అనే ప్రక్రియలో. మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ శక్తి అనేటువంటిది శ్వాసక్రియలో నుంచి వస్తుంది. శ్వాసక్రియ అనేటువంటిది శక్తిని పొందడానికి ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ అనేటువంటి ఆహారాన్ని పొందడానికి ఉపయోగపడితే శ్వాసక్రియ అనేటువంటిది శక్తిని పొందడానికి ఉపయోగపడుతుంది. ఈ శ్వాసక్రియలో మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ అనేటువంటిది ఈ ఆహార పదార్థంలో ఉన్నటువంటి గ్లూకోజ్ ను విచ్ఛిన్నం చేసి శక్తిగా మారుస్తుంది. అందుకని శ్వాసక్రియ అనేటువంటిది ఒక శక్తిని ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియ, ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్. వాట్ ఈస్ దట్? రెస్పిరేషన్. ఇక్కడ శ్వాసక్రియ అంటే ఏంటి? ఉచ్ఛ్వాసము మరియు నిశ్వాసాన్ని కలిపి ఏమంటున్నాం మనము? శ్వాసక్రియ అనే పేరుతో పిలుస్తున్నాం. ఉచ్ఛ్వాసము అంటే ఏంటి? ఆక్సిజన్ ఎక్కువగా ఉన్నటువంటి వాయువును మనం గ్రహించడాన్ని, తీసుకోవడాన్ని మనం ఏమంటున్నామంటే ఉచ్ఛ్వాసము లేదా ఇన్హలేషన్ అనే పేరుతో పిలుస్తాం. దెన్ నిశ్వాసము లేదా ఎక్సలేషన్ అంటే ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ తో కూడినటువంటి వాయువును బయటికి విడుదల చేయడాన్ని ఏమంటామంటే దాని నిశ్వాసము, ఎక్సలేషన్ అనే పేరుతో పిలుస్తాం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కలిపి మనం ఏమంటున్నాం? శ్వాసక్రియ అనే పేరుతోనే పిలుచుకుంటున్నాం. ఇక్కడ శ్వాసక్రియ అనేటువంటిది ముక్కుతో జరుగుతుంది. ముఖ్యంగా మనలో అయితే, మనుషుల్లో అయితే ముక్కు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏముంటాయి? నాస్ట్రిల్స్ ఉంటాయి, నాజల్ క్యావిటీ ఉంటది, ఫారింగ్స్ ఉంటాయి, లారింగ్స్ ఉంటది. ఇలా మూవ్మెంట్ జరుగుతూ పోతుంది. చివరిగా ఎక్కడికి పోతాయి? లంగ్స్ కి వెళ్తాయి. లంగ్స్ ఆక్సిజన్ అనేటువంటి లంగ్స్ కి చేరిన తర్వాత అక్కడి నుండి బ్లడ్ లో కలిసి బ్లడ్ ద్వారా ప్రతి కణానికి ఆక్సిజన్ అనేటువంటిది సరఫరా అవుతుంది. ప్రతి కణంలో శ్వాసక్రియ అనేటువంటిది జరుగుతుంది. దాన్ని ఏమంటున్నామంటే కణ శ్వాసక్రియ అంటాం. శ్వాసక్రియ అనేటువంటి ప్రతి కణంలో జరుగుతుంది. దాన్ని ఏమంటాం? కణ శ్వాసక్రియ అంటాం. మరి ఎందుకు ఉపయోగపడుతుంది కణ శ్వాసక్రియ? ఈ ఆక్సిజన్ అనేటువంటిది ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి, శక్తిని మరియు ఉత్పత్తి చేయడానికి కణ శ్వాసక్రియ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ప్రతి కణంలో ఉన్నటువంటి ఆ గ్లూకోజ్ ను విచ్ఛిన్నం చేసి శక్తిని ఉత్పత్తి చేయడానికి ఏది ఉపయోగపడుతుంది? కణ శ్వాసక్రియ. కణ శ్వాసక్రియ అంటే ఏంది? ప్రతి కణంలో శ్వాసక్రియ అనేటువంటి జరుగుతుంది. దాన్ని ఏమంటున్నాం? కణ శ్వాసక్రియ అనే పేరుతో పిలుస్తాం. మరి ప్రతి కణంలో శ్వాసక్రియ జరుగుతుంది అంటున్నాం. కణ శ్వాసక్రియలో పాల్గొనేటువంటి సెల్ ఆర్గనెల్ ఏది అంటే మైటోకాండ్రియా అనేటువంటిది కణ శ్వాసక్రియలో పాల్గొంటుంది. ఈ మైటోకాండ్రియా అనేటువంటిది కణ శ్వాసక్రియలో పాల్గొని శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఏ రూపంలో శక్తిని ఉత్పత్తి చేస్తుందంటే ఏటీపీ రూపంలో ఉత్పత్తి చేస్తుంది. ఏ రూపంలో ఉత్పత్తి చేస్తుంది? అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ రూపంలో ఉత్పత్తి చేస్తుంది. అందుకే కణశక్తివాగారాలు, దీన్ని మైటోకాండ్రియాని ఏమంటున్నాం? కణశక్తివాగారాలు, కణంలో శక్తిని ఉత్పత్తి చేసేటువంటి కర్మాగారాలు అనే పేరుతో పిలుస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి వాయు శ్వాసక్రియ. శ్వాసక్రియ అనేటువంటిది రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి వచ్చేసి వాయు శ్వాసక్రియ, ఇంకొకటి వచ్చేసి అవాయు శ్వాసక్రియ. ఏంటి వాయు శ్వాసక్రియ అంటే? ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ జరిగితే దాన్ని వాయు శ్వాసక్రియ అని, ఆక్సిజన్ లేనప్పుడు శ్వాసక్రియ జరిగితే దాన్ని అవాయు శ్వాసక్రియ అనే పేరుతో పిలుస్తున్నాం. ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగితే వాయు శ్వాసక్రియ, ఆక్సిజన్ లేనప్పుడు జరిగితే అవాయు శ్వాసక్రియ. అసలు శ్వాసక్రియలో గ్లూకోజ్ అనేటువంటిది విచ్ఛిన్నం అవుతుంది అని చదివాను. ఇప్పుడు వాయు శ్వాసక్రియలో గ్లూకోజ్ అనేటువంటిది ఆక్సిజన్ సమక్షంలో విచ్ఛిన్నమై దేనిగా మారుతుంది? కార్బన్ డైఆక్సైడ్, వాటర్ మరియు ఎనర్జీగా మారుతుంది. కార్బన్ డైఆక్సైడ్, వాటర్ మరియు ఎనర్జీగా మారుతుంది. అదే అవాయు శ్వాసక్రియలో ఆక్సిజన్ లేనప్పుడు జరిగే శ్వాసక్రియను ఏమంటారంటే అవాయు శ్వాసక్రియ అంటారు. ఈ గ్లూకోజ్ అనేటువంటిది ఆక్సిజన్ లేనప్పుడు దేనిగా మారుతుంది? అవాయు శ్వాసక్రియ జరిగి ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఎనర్జీగా మారుతుంది. ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఎనర్జీగా మారుతుంది. ఇప్పుడు వాయు శ్వాసక్రియ అంటాం. ఎవరిలో జరుగుతుంది? ముఖ్యంగా మనుషుల్లో, జంతువుల్లో వాయు శ్వాసక్రియ అనేటువంటి జరుగుతుంది. అవాయు శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? బెస్ట్ ఎగ్జాంపుల్ అవాయు శ్వాసక్రియకు ఈస్ట్ ఎగ్జాంపుల్. బ్యాక్టీరియా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఈ ఫెర్మెంటేషన్ అనేటువంటిది, కిణ్వన ప్రక్రియ అనేటువంటిది ఒక అవాయు శ్వాసక్రియకు ఉదాహరణ. ఇక్కడ ఈస్ట్ గురించి ఇచ్చాడు. ఈస్ట్ అనేటువంటిది ఈ వైన్స్, బీర్స్,
ఆల్కహాల్స్, ఎందుకని ఆల్కహాల్ ఉత్పత్తి కాబడుతుంది ఎక్కడ అవాయ శ్వాసక్రియలో. అందుకని ఈస్ట్ అనేటువంటిది ఈ వైన్స్ బీర్స్ యొక్క ప్రొడక్షన్ లో ఉపయోగిస్తారు. ఈ విధంగా వాయు శ్వాసక్రియ అవాయ శ్వాసక్రియ అనేటువంటి రెండు రకాల శ్వాసక్రియలు అనేటువంటివి ఉంటాయి. మరి అవాయ శ్వాసక్రియ ఈస్ట్ లో జరుగుతుంది, మనుషుల్లో జరగదా? మనుషుల్లో కూడా జరుగుతుంది. ఎక్కడ? కండరాలు అనేటువంటివి వివిధ పనులు అనేటువంటివి ఎక్కువగా జరిగినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ఆక్సిజన్ అంతా కూడా ఖర్చు అయిపోతుంది. అప్పుడు ఆక్సిజన్ అనేటువంటిది ఉండదు కాబట్టి ఆక్సిజన్ లేనప్పుడు ఇక్కడ గ్లూకోజ్ అనేటువంటి లాక్టిక్ యాసిడ్ గా మారుతుంది. ఏ ప్రక్రియ ద్వారా? అవాయ శ్వాసక్రియ అనేటువంటి ప్రక్రియ ద్వారా మానవ శరీరంలో గ్లూకోజ్ దేనిగా మారుతుంది? లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ లాక్టిక్ ఆమ్లం అనేటువంటి క్రాంప్స్ కలిగిస్తుంది, అంటే బాడీ పెయిన్స్ కలిగిస్తుంది, కండరాల నొప్పులను కలిగిస్తుంది. మనకు ఆక్సిజన్ లేని టైంలో కానీ లేదా ఏదైనా పెద్ద ఫంక్షన్స్, ఎక్కువ మంది జనాలు ఉండి క్లోజ్ రూమ్స్ ఉండి ఎక్కువ పెద్ద పెద్ద ఫంక్షన్ జరిగితే మనకు బాడీ పెయిన్స్ అనేటువంటి వస్తాయి. మనం సింపుల్ గా దాన్ని దిష్టి అనే పేరుతో పిలుస్తాం. దిష్టి అనడం కన్నా ఇక్కడ ఏ ప్రక్రియ జరిగింది? అవాయ శ్వాసక్రియ అనేటువంటి ప్రక్రియ జరిగింది. సో ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ లేదు కాబట్టి మన బాడీలో ఏం ఫామ్ అయినాయి? లాక్టిక్ యాసిడ్. ఈ లాక్టిక్ యాసిడ్ అనేటువంటి దేనికి దారితీస్తుంది? మజిల్ పెయిన్స్ కి దారితీస్తుంది. అప్పుడు మనం బాగా వేడి నీటితో స్నానం చేయడం కానీ ఆ మసాజ్ చేయడం కానీ అప్పుడు అది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ రక్త ప్రసరణ అధికం చేస్తుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ అనేటువంటిది అధికం చేస్తుందో శరీరానికి ఆక్సిజన్ అనేటువంటిది అందుతుంది. శరీరానికి ఆక్సిజన్ అందినప్పుడు ఈ లాక్టిక్ యాసిడ్ ప్లేస్ లో ఏమి ఉత్పత్తి అవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ పెరుగుతుందో బాడీలో అప్పుడు ఈ లాక్టిక్ యాసిడ్ ప్లేస్ లో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా శ్వాసక్రియ రేటు. శ్వాసక్రియ రేటు ఏంటి? శ్వాసక్రియ రేటు అంటే ఒక వ్యక్తి నిమిషానికి సెకండ్ కాదు, ఒక వ్యక్తి నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో దాన్ని ఏమంటున్నాం? శ్వాసక్రియ రేటు అనే పేరుతో పిలుస్తున్నాం. ఒక వ్యక్తి నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో దాన్ని ఏమంటున్నాం? శ్వాసక్రియ రేటు అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ శ్వాసక్రియ రేటు అనేటువంటిది యావరేజ్ గా ఎంత ఉంటుందంటే 15 నుంచి 18 సార్లు. 15 నుంచి 18 సార్లు అనేటువంటి ఒక నిమిషానికి మనము శ్వాసక్రియ జరుపుకుంటాం. 15 to 18 టైమ్స్. దిస్ ఈస్ ద ఏంటిది? శ్వాసక్రియ రేటు. తర్వాత తీవ్రమైనటువంటి వ్యాయామం జరిగినప్పుడు, ఎక్కువ వ్యాయామం అనేటువంటిది చేసినప్పుడు, లేదా శరీరం అనేటువంటిది బాగా పరిగెత్తినప్పుడు కానీ వ్యాయామం చేసినప్పుడు కానీ ఎక్కువ ఆక్సిజన్ అవసరం కాబట్టి ఎక్కువగా శ్వాసక్రియ అనేటువంటిది జరుపుకుంటాం. ఎక్కువ సార్లు బ్రీతింగ్ అనేటువంటిది జరుపుకుంటాం. ఎందుకని? ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవడానికి. అదే విధంగా డీప్ బ్రీత్ టైంలో కూడా మనం ఎక్కువగా ఆక్సిజన్ తీసుకుంటాము. డీప్ బ్రీత్ టైంలో కూడా మనము ఎక్కువగా దేన్ని తీసుకుంటాం? ఆక్సిజన్ అనేటువంటి దాన్ని తీసుకుంటాము. నెక్స్ట్ శ్వాసక్రియ విధానం. శ్వాసక్రియ విధానంలో మనం గాలిని తీసుకున్నప్పుడు ఆ గాలి అనేటువంటిది ఈ నాస్ట్రిల్స్, నాజల్ క్యావిటీస్, శ్వాస రంధ్రాలు, నెక్స్ట్ ఫారింగ్స్, లారింగ్స్, ఇలా ఎక్కడికి వెళ్తుంది? చివరిగా ఊపిరితిత్తులకు చేరుతుంది. ఈ ఊపిరితిత్తులు లంగ్స్ అనేటువంటి ఎక్కడ ఉంటాయి? ఈ ఛాతీ కుహరంలో ఉంటాయి. చెస్ట్ క్యావిటీలో ఊపిరితిత్తులు అనేటువంటి ఉంటాయి. ఊపిరితిత్తులకు ఇరువైపులా పక్కటెముకలు అనేటువంటివి ఉంటాయి. రిబ్స్ క్యావిటీ, రిబ్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ పక్కటెముకల యొక్క కింది భాగంలో ఉదర వితానం అనేటువంటి పెద్ద కండర పొర అనేటువంటిది ఉంటుంది. ఏది? ఉదర వితానము లేదా డయాఫ్రమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆ పెద్ద కండర పొర అనేటువంటిది ఛాతీ కుహరం యొక్క అడుగు భాగాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఈ ఛాతీకు చెస్ట్ క్యావిటీ యొక్క కింది భాగంలో ఏముంటుందంటే ఈ డయాఫ్రమ్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మనం తీసుకునేటువంటి శ్వాసక్రియ విధానంలో ఈ యొక్క డయాఫ్రమ్ మరియు ఈ పక్కటెముకలు అనేటువంటివి పాల్గొంటాయి. శ్వాసక్రియ విధానంలో ముఖ్యంగా ఏ రెండు పాల్గొంటాయి? ఉదర విధానము మరియు పక్కటెముకలు అనేటువంటివి శ్వాసక్రియ విధానంలో పాల్గొంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎలా జరుగుతుంది శ్వాసక్రియ విధానం? ఫస్ట్ వచ్చేసి ఇన్హలేషన్ ప్రాసెస్, ఉచ్ఛ్వాసం అనేటువంటి ప్రక్రియ. ఈ ప్రక్కటెముకలు అనేటువంటి పైకి వెళ్తాయి మరియు పక్క కదులుతాయి. ఉచ్ఛ్వాసం సమయంలో గాలి పీల్చేటప్పుడు ఈ ప్రక్కటెముకలు అనేటువంటి పైకి వస్తాయి. పైకి వచ్చిన వెంటనే అవి ఎలా పోతాయి? పక్కకు కదులుతాయి. ఎప్పుడైతే ఇలా పైకి రావడము పక్కకు పోవడం జరుగుతుందో అప్పుడు ఉదర వితానం అనేటువంటిది క్రిందికి లాగబడుతుంది. ఈ డయాఫ్రమ్ అనేటువంటిది కిందికి లాగబడుతుంది. ఈ డయాఫ్రమ్ ఎప్పుడైతే కిందికి లాగబడుతుందో
అక్కడ కొంచెం స్పేస్ పరిమాణం అనేటువంటిది పెరుగుతుంది, లంగ్స్ యొక్క పరిమాణం అనేటువంటిది పెరుగుతుంది. అప్పుడు గాలి అనేటువంటిది లోపలికి ప్రయాణిస్తుంది, గాలి అనేటువంటిది లోపలికి ప్రయాణిస్తుంది. ఎప్పుడైతే స్పేస్ వస్తుందో అది కిందికి వస్తుంది, డయాఫ్రమ్ అనేటువంటిది కిందికి వస్తుంది, అక్కడ కొద్దిగా స్పేస్ అనేటువంటిది వస్తుంది, ఆటోమేటిక్లీ గాలి అనేటువంటిది లోపలికి వెళ్తుంది. దాన్ని ఏమన్నా మనము ఉచ్ఛ్వాసం అనే పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి నిశ్వాసం ప్రక్రియ, ఎక్సలేషన్ ప్రాసెస్ లో ఏం జరుగుతాయి, ఈ ప్రక్కటి ఎముకలు అనేటువంటి లోపలికి వస్తాయి, వదిలేసామనుకో ఈ ప్రక్కటి ఎముకలు లోపలికి వస్తాయి అండ్ కిందికి వస్తాయి. అప్పుడు ఉదర వితానం అనేటువంటిది పైకి వస్తుంది. ఎప్పుడైతే ఈ ఉదర వితానం అనే పైకి వస్తుందో ఈ చెస్ట్ క్యావిటీ సారీ లంగ్స్ లో ఈ యొక్క పరిమాణం అనేటువంటి తగ్గిపోతుంది. ఎప్పుడైతే లంగ్స్ లో పరిమాణం తగ్గుతుందో అప్పుడు నిశ్వాసము గాలి అనేటువంటిది బయటకు వచ్చేస్తుంది. పరిమాణం తగ్గడం వల్ల గాలి అనేటువంటి తక్కువ పరిమాణం ఉంటుంది కాబట్టి గాలి అనేటువంటిది బయటకు వస్తుంది. ఇక్కడ ఏ గాలి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది అధికంగా ఉన్నటువంటి గాలి అనేటువంటిది బయటకు వస్తుంది. ఇదే ఒక చిన్న మాట ఇచ్చాడు ఇక్కడ. శ్వాసక్రియలో వదిలేటువంటి గాలిలో ఏ వాయువు ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, అదే లైమ్ వాటర్ ఎక్స్పెరిమెంట్. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ లైమ్ వాటర్ తగులుతుందో అప్పుడు అది దేనిగా మారుతుంది, మిల్కీ వైట్ కలర్ లోకి మారుతుంది. లైమ్ వాటర్ మిల్కీ వైట్ లోకి మారుతుంది అంటే అందులో ఏముందని అర్థం, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ మనం పీల్చే గాలి ఆక్సిజన్ ఎంత ఉంటుంది, O2 అనేటువంటిది ఎంత ఉంటుంది, 21% ఆక్సిజన్ ఉంటుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుంది, 0.04% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. గాలిలో ఆక్సిజన్ యొక్క శాతం ఎంత అంటే 21%, దెన్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క పర్సెంట్ ఎంత అంటే 0.04%. అందుకని పీల్చే గాలిలో 21% ఆక్సిజన్, దెన్ 0.04% కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ వదిలే గాలిలో 16.4% ఆక్సిజన్ ఉంటుంది, 16.4% ఆక్సిజన్ ఉంటుంది, దెన్ 4.4% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. పీల్చే గాలితో పోల్చుకుంటే వదిలే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, వదిలే గాలి కంటే పీల్చే గాలిలో ఆక్సిజన్ శాతం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వివిధ జీవుల్లో శ్వాసక్రియ. ఫస్ట్ బొద్దింక, కాక్రోచ్. బొద్దింకలో శ్వాస రంధ్రాల ద్వారా శ్వాసక్రియ అనేటువంటి జరుగుతుంది. కాక్రోచ్ తో పాటు అనేక రకాల ఇన్సెక్ట్స్ లో, కీటకాలన్నింటిలో ఏ శ్వాసక్రియ జరుగుతుంది, శ్వాస రంధ్రాల ద్వారా శ్వాసక్రియ అనేటువంటి జరుగుతుంది. ఈ కీటకాల్లో వాయు నాళాలు అని పిలువబడే గొట్టాల జాలకం అనేటువంటిది కలిగి ఉంటాయి. కీటకాలు అనేటువంటివి వాయు నాళాలనే గొట్టాల జాలకాన్ని కలిగి ఉంటాయి. ఈ వాయు నాళాల ద్వారా ఆక్సిజన్ అనేటువంటిది వ్యాపనం పద్ధతి ద్వారా, డిఫ్యూజన్ అనేటువంటి పద్ధతి ద్వారా శరీర భాగాలకు సరఫరా అవుతుంది. ఏది, ఆక్సిజన్. దేని ద్వారా, వాయు నాళాల ద్వారా. అదే విధంగా ఇదే డిఫ్యూజన్ ప్రాసెస్ లో కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది శరీర భాగాల నుండి బయటికి దేని ద్వారా వస్తుంది, శ్వాస రంధ్రాల ద్వారా వస్తుంది. శ్వాస రంధ్రాలు దేనితో అసోసియేట్ ఉంటాయి, వాయు నాళాలకు అసోసియేట్ ఉంటాయి. ఈ వాయు నాళాల ద్వారా ఈ డిఫ్యూజన్ మెకానిజం ద్వారా హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, ఈ మెకానిజం ద్వారా ఆక్సిజన్ అనేటువంటి శరీర భాగాలకు ప్రతి కణానికి చేరుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి బయటికి విడుదల కాబడుతుంది. ఈ విధంగా కీటకాలలో శ్వాసక్రియ అనేటువంటి జరుగుతుంది. ఈ వాయునాళాలనే నిర్మాణాలు అనేటువంటివి కీటకాలలో మాత్రమే ఉంటాయి, ఇతర ఏ జీవుల్లో ఉండవు. ఇంపార్టెంట్, వాయునాళాలు అనేటివి కీటకాల్లో మాత్రమే ఉంటాయి, ఇతర ఏ జీవుల్లో ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ఎత్వాం, వానపాము. చర్మ శ్వాసక్రియ జరుగుతుంది. జిగటగా ఉన్నటువంటి చర్మం ఉంటుంది, ఈ చర్మ శ్వాసక్రియ అనేటువంటిది వానపాము జరుపుకుంటుంది. కప్ప కూడా చర్మ శ్వాసక్రియ జరుగుతుంది. అదే విధంగా జంతువుల మాదిరిగానే ఇందులో ఊపిరితిత్తుల ద్వారా కూడా శ్వాసక్రియ జరుపుకోగలదు. ఏది, కప్ప. చర్మ శ్వాసక్రియ, ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ, రెండు శ్వాసక్రియలు కప్పలో జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి చేపలు. మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది చేపల్లో. అసలు ఏంటి మొప్పలు అనేటువంటివి, బయటికి చొచ్చుకొని వచ్చినటువంటి చర్మమే మొప్పలు. ఇవి రక్తనాళాలతో అనుసంధానించబడి ఉండి ఇవి కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ నీటి నుండి గ్రహిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్స్ కూడా శ్వాసక్రియలో పాల్గొంటాయి. ప్లాంట్స్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ అనేటువంటి శక్తిగా మారడానికి ఈ ఆక్సిజన్ అనేటువంటిది ప్లాంట్స్ లో కూడా అవసరం అవుతుంది. ప్లాంట్స్ లో శ్వాసక్రియ అనేటువంటిది జరుగుతుంది.
నెక్స్ట్ దేని ద్వారా ఆక్సిజన్ తీసుకోబడుతుంది, దేని ద్వారా కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదలబడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, శ్వాసక్రియ. శ్వాసక్రియ అంటేనే ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ వదలడం. కిరణజన్య సంయోగక్రియ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం, శ్వాసక్రియ వదలడం. దేని ద్వారా ఆక్సిజన్ తీసుకోబడి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదలబడుతుంది శ్వాసక్రియలో, ప్లాంట్స్ లో అంటే పత్రరంధ్రాల ద్వారా, స్టొమాటా ద్వారా ఈ ప్రాసెస్ అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ బాక్సెస్ లో చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తుమ్ములు అనేటువంటి ఎందుకు వస్తాయి? బ్యాడ్ పదార్థాలు, ఏమైనా వేస్ట్ పదార్థాలు అనేటువంటి మన యొక్క రెస్పిరేటరీ ట్రాక్ లో ఉన్నట్టయితే వాటిని బయటకు పంపడానికి, స్వచ్ఛమైనటువంటి గాలిని లోపలికి తీసుకోవడానికి తుమ్ములు అనేటువంటి ఉపయోగపడతాయి. ఈ తుమ్ము వచ్చినప్పుడు చేతులు అలా అడ్డం పెట్టుకోవాలనేసి ఒక చిన్న మాట చెప్పారు. నెక్స్ట్ ధూమపానం అనేటువంటి దేనికి దారితీస్తుంది? లంగ్ క్యాన్సర్ కి దారితీస్తుంది. ధూమపానం అనేటువంటిది లంగ్ క్యాన్సర్ కి దారితీస్తుంది. అదే విధంగా సాంప్రదాయ వ్యాయామం, అదే ప్రాణాయామం. సాంప్రదాయ వ్యాయామం లేదా ప్రాణాయామం ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రాణాయామం అనేది ఎక్కువగా గాలిని తీసుకునేలా ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎక్కువ గాలిని తీసుకునేలా ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. అదే విధంగా కణాలకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి కణాలకు ఎక్కువ ఆక్సిజన్ అనేటువంటి సరఫరా చేస్తుంది. తద్వారా శరీరంలో అన్ని కణాల్లో ఎక్కువ శక్తి ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఏది? ప్రాణాయామం. ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ అనండా.